హైవేస్. ఇది నా గురించి తెలియని వారి కోసం ఒక 30 సెకండ్స్ చెప్తాను. ఫస్ట్ ఒక న్యూస్ రాగానే నా న్యూస్ని ఇస్తున్నాను. అది ఇస్తున్న మూమెంట్లో ఆవేశం, కోపం, బాధ ఇవన్నీ వెలగక్కేస్తాను. అదే సమయంలో దానికి బాధ్యులు ఎవరు ఇప్పుడు సాయం చేయాలి ఏంటి అన్నది అది చెప్పేస్తాను. దెన్ ఆ తర్వాత ఇక ఆ కేసు కనుక కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు దాని ముందు వెనక అంతా కూడా నేను బయట తీస్తూ ఉంటాను. ఇలా బయట తీసిన సందర్భంలో మీరు ముందు చెప్పింది ఒకటి ఇప్పుడేంటి ఇలా అనేవాళ్ళు ఉన్నారు. దెన్ చూసారా మీరు తొందరపడ్డారని అనేవాళ్ళు ఉన్నారు. బట్ అందుకు నేను ఒకటే చెప్తాను, ఒక జర్నలిస్ట్ ముందు న్యూస్ ఇచ్చేశారు, ఆ తర్వాత క్రాస్ చెక్ చేసి ఎవరు తప్పు ఏంటని చెప్పేసి న్యూస్ ఇస్తానయ్యా అన్న. అలా ఇప్పుడు సారీ ప్రభాస్ ఎందుకన్నానంటే మన ప్రభాస్ నుంచి వీడియో ఇచ్చినప్పుడు ఫిష్ వెంకట విషయంలో చాలామంది ఇవ్వలేదంటండి అదని ఇదని అన్నారు. అప్పుడు చెప్పారు ఆయన ఇవ్వలేదు కరెక్ట్, ఇప్పుడు ఇస్తాడేమో అని అన్నా. ఇవ్వలేదు. దెన్ శ్రీహరి గారు తెలంగాణ మంత్రి ఆయన వచ్చేసి ఇచ్చిన వాకిడి శ్రీహరి గారు ముందు మీద డబ్బులు ఇచ్చేసి ఎక్కడైతే బోడుపులోని ఆసుపత్రి ఉందో అక్కడి నుంచి మార్చేసి దెన్ వేరే ఆసుపత్రికి తీసుకెళ్ళిన ట్రీట్మెంట్ నడుస్తుంది. కొంచెం పొజిషన్ క్రిటికల్గానే ఉంది, లివర్ కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళ పాప చెప్పింది, గాయత్రి సావిత్రి తను. ఇక్కడ నేను క్రాస్ చెక్ చేశాను, ఎందుకు సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఫిష్ వెంకటకు వచ్చేసి ఇప్పుడు సాయంత్రం ముందుకు రాలా? ఎందుకంటే అతను చేజేతారా హెల్త్ని చెడగొట్టుకున్నాడు. నెంబర్ 1 అది. సరే వాళ్ళు రాలేదనుకుందాం, ఇతనికి ఎవరన్నా పొలిటికల్ ఎవరు టచ్లో లేరా? పొలిటికల్ ఎవరు వీళ్ళకి ఫేవర్గా ఉండేవాళ్ళు లేరా? మరి వాళ్ళైనా సాయం చేయాలి కదా. ఎందుకంటే పొలిటికల్గా అన్నప్పుడు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ మన కోసం అన్ని చేసేది ఏంక సాయం చేద్దామని అంటారు. ఈ ఫిష్ వెంకట్ జగన్కి వీరాభిమాని. ఎక్కడ ఈ ఫిష్ వెంకట్ తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళి మరి కలిసి వచ్చి మరి అన్న నీకు అభిమాన అన్న, నన్ను నీకు ఉన్నా అన్న 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 అంటూ ఏదేదో చేసుకొని వచ్చాడు. మరలా చెప్తాడు, డే 1 నుంచి ఇప్పుడు కూడా జగన్ అభిమానులుగా ఉన్నవాళ్ళు, జగన్ని మెచ్చుకునే వాళ్ళు, జగన్ నచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు దేనికి జగన్ ఇష్టపడుతున్నారు, దేనికి ఆయన మెచ్చుకున్నారు, ఏ మంచి చేశాడని. నాన్న చనిపోయిన తర్వాత శవరాజ్కి మొదలుపెట్టాడు, సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆ తర్వాత ఓదార్పు యాత్ర అన్నాడు, ఎవరిలాగో ఎవరెవరో ఎలాగో చనిపోతే మనం చనిపోయిన బాధ చనిపోయారు మీరు ఓదార్పు యాత్ర చేశాడు. ఆ తర్వాత కేసులు భయంకరంగా నమోదయ్యి లోపల ఉంటే దొంగ కేసులు అన్నాడు, బయటకు వచ్చాడు, మరలా నేనే ముఖ్యమంత్రి హడావుడి చేశాడు, అవ్వలేదు. ఇక ఆ తర్వాత వచ్చేసి భయంకరంగా బాబాయికి సంబంధించి శవరాజ్యం చేశాడు, ఇంకేమో చేశాడు, వాళ్ళ అమ్మ వీళ్ళంతా కలగలిపి నానిది చేశారు. అధికారంలోకి వచ్చాక గబ్బు చేశాడు, విధ్వంసం చేశాడు, ధ్వంసం చేసి పడేశాడు. ఇప్పటికీ ఇంకా జగన్ సంచి అభిమానులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే మరలా చెప్తున్నారు, మీరు ప్రమాద పంచులో ఉన్నారు, జాగ్రత్త. కమింగ్ టు ఫిష్ వెంకట్, ఈ మనిషికి హెల్త్ బాగాల. లాస్ట్ టైం ఇలాగే హెల్త్ బాగాలేని సమయంలో పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీ కానీ మొత్తానికి ఎవరు ఆయనకి సాయం చేశారు. మొత్తానికి బయటపడ్డాడు, రికవర్ అవుతున్నాడు, సినిమా అవకాశాలు వస్తున్నాడు మూమెంట్లో ఆయన స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మరలా చేయకూడదట. ఇది వాళ్ళ పాపే చెప్పాలి ఈ విషయంలో క్లారిటీ. అగైన్ మరలా బంధువులు ఎవరు అలవాటు చేశారంట. అలవాటు చేయడం అంటే ఏం కాదురా సంథింగ్ సరదాగా పండగ అన్నట్టు, మనం కాకపోతే ఇంకెవరు అన్నాడు. మొత్తానికి అయితే అతన్ని ఇది చేశారు. అగైన్ అతను మరలా మరి సిగరెట్ తాగాడు, నాకు తెలియదు, మందు అయితే తాగాడంట. ఆ తర్వాత మరలా హెల్త్ డ్యామేజ్ అయింది, అది ఇంత దూరం పట్టుకొచ్చింది. సో చేత ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు అన్నట్టుగా మూవీ వాళ్ళు దూరంగా ఉన్నారని అనుకుందాం. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ లేదంట, అందుకని మంచు విష్ణు కూడా సైలెంట్ ఉన్నాడు అనుకుందాం. అందరికీ తెలిసి జగన్ ఉదయపత్రిలో కలిసి ఎంత చేశాడే, అరే ఫిష్ వెంకటకి బాగాలేదు ఎవరు పట్టించుకోవట్లని చెప్పేసి వార్తల మీద వార్తలు వస్తున్నాయి. ఒక్కళ్ళన్నా జగన్ చేరవేరా? పోనీ వైసీపీలో కీలకమైన వాళ్ళు ఉంటారు కదా, అరే మావాడరా అని చెప్పేసి వచ్చి సాయం చేయాలి, ఎవడు సాయం చేయాలి? ఇప్పుడు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైసీపీ అంటే అయితే వాడుకొని వదిలేస్తారు. ఓకేనా? లేదు మీరు చనిపోయారు, మీ శవం ఉపయోగపడేదని శవరాజకీయం చేస్తారు. ఇదే వాళ్ళ బతుకు. ప్రజెంట్ అయితే ఫిష్ వెంకటకి ట్రీట్మెంట్ అయితే నడుస్తూనే ఉంది, బట్ పొజిషన్ క్రిటికల్గానే ఉందంట వాళ్ళ పాప చెప్తున్నారు. మరలా చెప్తున్నాం, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎక్స్రేస్ ఇవ్వటం కావచ్చు, డబ్బులు ప్రకటించవచ్చు, అన్నీ కూడా ప్రభుత్వ ధనం. అది జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇదిగో ఇప్పుడు కానీ తన జేబులోంచి తీసి ₹1 ఇచ్చడం మీరే క్రాస్ చెక్ చేసుకోండి. తను డబ్బులు ఇస్తున్నాడంటే పార్టీ డబ్బు అంటాడు, తను డబ్బులు ఇస్తాడంటే లోకల్గా ఉన్న మా నాయకులు ఇస్తున్నారా అంటాడు. తన జేబులో ₹1 కూడా మరి పిసినారో మరి ఇంకే వేరే పదాలు ఉంటే మీరే పెట్టుకోండి. వామ్ము ఆ కోట్లు డబ్బు ఏం చేసుకుంటాడో, ఆయన నమ్మి ప్రాణాలు ఇస్తున్న పిచ్చోళ్ళు ఉన్నటువంటి ఈ రోజులలో కూడా కనీసం పిల్లికి కూడా పిచ్చబెట్టాడు ఆ మనిషి అయితే. ఇప్పుడు చెప్పండి, ఇంకా జగన్ వచ్చే ధర్మాత్రుడు పుణ్యాత్ముడు అంటారా?
లేదన్నప్పుడు రాజు బిడ్డ అని హడావుడి చేస్తారా, మేము బానిసలో మా బతుకులు ఇంతే, మేము ఇంతే, మేము ఎప్పుడు జగన్ పొగుడుతూ ఉంటారు, మీ ఇష్టం. బట్ ఫిష్ వెంకట విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి అతనికి సాన్నిహిత్యం చూసి కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీలో ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి చాలా అంటే చాలా బాధేస్తుంది నాకైతే.